ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 181వ నామం మృత్యుమదని. మృత్యుమదని అనగా మృత్యుభావమును మృత్యువును పోగొట్టునది అని అర్థము. చనిపోవడం కంటే చనిపోతామన్న భావమే అసలైన మృత్యు లక్షణం. పరీక్షిత్తు తాను మృతుడనవుతాను అని చెప్పినప్పుడు సుఖయోగి ముందు ఆ భావాన్ని మరచిపో, ఇక మిగిలినదంతా అమృతత్వమే అన్నాడు. అలాగే ముందు మనలోని మృత్యుభావనను మదనం చేస్తుంది అమ్మవారు. అటుపైన ఆత్మస్వరూపమైన మనకు మృత్యువు ఉండదు, పంచభూతాత్మకమైన దేహానికే ఉంటుంది అనే జ్ఞానాన్ని కలిగిస్తుంది. పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు. చేసిన కర్మ ప్రకారం పుణ్యం చేస్తే స్వర్గానికి, పాపం చేస్తే నరకానికి వెళ్ళి అక్కడ వారి కర్మను అనుభవించాక మళ్ళీ కర్మభూమి పైన పుట్టక తప్పదు. ఇలా పుడుతూ మరణిస్తూ ఉంటారు. శాశ్వతమైన మోక్షాన్ని చేరుకోవాలి అంటే పాప పుణ్య ఫలితం ఉండకూడదు. ఎటువంటి కర్మ లేని వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. అనుభవించడానికి కర్మ లేని వారు మళ్ళీ పుట్టరు కనుక వారికి చావు కూడా ఉండదు. అమ్మవారిని శరణు వేడుకున్న వారికి ఆ విధంగా మృత్యువు బారిన పడకుండా కాపాడుతుంది. ఇట్టి స్థితికి చేరుకోవాలి అంటే కర్మలను ఫలితం ఆశించకుండా ఆచరించాలి. సృష్టిలో భేదభావం ఉండకూడదు. తాను వేరు పరమాత్మ వేరు అన్న భావన వారిలో ఉండదు. సుఖం దుఃఖం అన్నీ సమానంగానే చూడగలరు. సాత్వికమైన సాధుజీవనం గడుపుతూ ఆధ్యాత్మిక సాధనలో నిరంతరం పరమాత్మలో లీనమై ఆత్మానుభూతిని పొందుతారు. అట్టివారు ఆచరించే కర్మలో స్వార్థం కానీ ఫలాపేక్ష కానీ ఉండదు. అందువల్ల కర్మ ఫలితం వారికి అంటదు. అమ్మవారిని ఆరాధిస్తూ ధ్యానిస్తూ తెలుసుకునే ప్రయత్నంలో తమను తాము పరమాత్మగా గుర్తించగలిగి వారు వేరు పరమాత్మ వేరు అన్న భావన లేకుండా సృష్టి అంతా కూడా తమలోనే ఉన్నది అన్న స్థితికి చేరుకున్న వారికి కర్మ ఫలితం పైన అపేక్ష ఉండదు. పరమాత్మ నుండి జీవం వచ్చినప్పుడు ఎటువంటి కర్మలతో రారు. మళ్ళీ పరమాత్మలో లీనం అవ్వాలి అంటే ఏ కర్మ మిగిలి ఉండకూడదు. అట్టి స్థితి చేరాలి అంటే అందుకు శరీరంలో జీవం ఉండగానే సాధన చేయాలి. ఆ సాధనలో ఆత్మని పరమాత్మలో లీనం చేయగలగాలి. అట్టి స్థితిలోనే తాను ఎవరో తెలుసుకోగలరు. అటువంటి జ్ఞానం పొందాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. కుండలిని శక్తి రూపంలో అమ్మవారు ఒక్కో చక్రాన్ని దాటిస్తుంది, అంటే అన్ని కర్మల నుండి దాటిస్తుంది. సహస్రార చక్రంలో అమృత బిందువులతో ఆత్మానుభూతిని పొందాక ఇంకా భౌతికమైన కర్మలకు ఫలితాన్ని ఆశించరు. అందుకే ఈ ధ్యానం చేస్తూ నామజపం చెయ్యడం, మంత్రాధిష్టాన దేవతను హృదయంలో ప్రతిష్ఠిస్తే ఏకాగ్రతతో సాధన చేసి అమ్మవారి అనుగ్రహం పొందగలుగుతారు. మృత్యు భావనను మృత్యువును పోగొట్టునది అని ఈ నామానికి అర్థం. భక్తుల యొక్క మృత్యువును నాశనము చేయునది శ్రీదేవి అని అర్థము. మృత్యువును నాశనం చేయుట అనగా నేను మరణింతును అను అజ్ఞానపూరిత భావమును నశింపజేయును. దేహములు విడచుట మరణము కాదు, అది విరామమే. దుస్తులను మార్చుట వంటిది దేహములను విడుచుట. నేను మరణింతును అన్న భావన జీవుని చిత్తవృత్తి యందు పటిష్టమై ఉన్నది. అందువల్ల మరణానుభూతి కలుగును. మహాభక్తులు పరమ భక్తులు కూడా దేహమును వదిలినారు కదా. తెలిసిన వానికి తెలియని వానికి కూడా మరణం లేదు. తెలియనివాడు తన భావన చేత మరణమును అనుభవించును. తెలిసినవాడు మరణమును మార్పుగా గ్రహించును. మరణమనగా మార్పే అని సనత్సుజాతుడు ధృతరాష్ట్రునకు బోధించెను. లేని మరణము ఉన్నదనుకొని జీవుడు భయభ్రాంతుడు అవుతున్నాడు. మానవుని జీవితమంతయు లేనివి ఉన్నట్లుగా ఊహించుకుంటూనే సాగిపోతుంది. అట్లే మరణము కూడా. ఇట్టి అజ్ఞాన నిర్మూలనము జ్ఞానానుభూతిచే కలుగును. అట్టి జ్ఞానమును అందించునది శ్రీదేవి అని అర్థము. అంతియే కాని చివికి చినిగిపోయి కుళ్ళు కంపు కొట్టుచున్న దేహముననే ఉంచునని కాదు అర్థం. మృత్యుమదని అనగా మృత్యువు అను భావమును భక్తుల యందు నశింపజేయును.
రామకృష్ణాది దైవాంశులకే దేహ విసర్జన తప్పలేదు. వారు జ్ఞానులు కనుక మరణం అనుభవింపలేదు. అట్లే యోగులు, భక్తులు, సిద్ధులు కూడా మృత్యువు రాకూడదని ప్రార్థన చేయరాదు. మృత్యు అనుభూతి లేక జ్ఞానానుభూతియే మన కొసగాలని ప్రార్థించవలెను. మృత్యోర్ముక్షి అనగా మృత్యు బంధనము నుండి విడిపింపుమని అర్థము. బంధములు అన్నీ కూడా భావబంధములే. మృత్యు భావబంధము నుండి విడిపింపుమని మృత్యుంజయ మంత్రార్థము. మృత్యుమదని అనినా కూడా అదే అర్థము. మృత్యువు 3 దశలలో ఉండునని తెలుపుదురు. 1 భౌతికము, ఇది భౌతిక శరీరమును విడచుట. 2వది సూక్ష్మము, ఇది సూక్ష్మదేహమును వదలునప్పుడు కలుగునది. అప్పుడు ఇంద్రియ లోకములకు సంబంధించిన బంధములు తెగిపోతుంది. 3వది కారణము, ఈ మృత్యువు కారణ శరీరమును విడిచినప్పుడు కలుగుతుంది. అట్టి వానికి భవబంధములు కూడా ఉండవు. భావబంధములు విసర్జించుట, ఇంద్రియములు బంధములు విసర్జించుట, భౌతిక బంధములు విసర్జించుట ఎవరికి జరుగునో అతడు 3 మృత్యువులు దాటిన వాడై ముక్తుడై జీవించును. అట్టి వానికి శరీరం ఉన్నప్పటికీ అతడు ముక్తుడే. అది ఉన్నను లేకున్నను అతనికి ఒకటే. మృత్యువు దేహమునకు కానీ జీవునకు కాదు. జీవాత్మ భావన పొందిన వానికి దేహాత్మ భావన వదిలిపోతుంది. అప్పుడిక మృత్యువు లేదు. దేహమనగా కారణ సూక్ష్మ భౌతిక దేహములు అని గ్రహించాలి. ఆ పరమేశ్వరి తనను ధ్యానించు వారిని మృత్యువాత పడనీయకుండా అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది. మరణ ధర్మాన్ని నశింపచేసి అమృతత్వాన్ని అందించేది. పూర్వజన్మ కర్మ ఫలానుసారంగా జీవి ఈ లోకంలో ఉత్తర జన్మ ఎత్తుతాడు. మళ్ళీ కర్మలు చేస్తాడు, మరణిస్తాడు. ఈ పరంపరలో మరణించిన తరువాత తాను చేసిన కర్మలను అనుసరించి స్వర్గసుఖాలు, నరకబాధలు అనుభవిస్తాడు. ఆ తరువాత కర్మశేషాలను అనుభవించటానికి ఉత్తర జన్మ ఎత్తుతాడు. ఇది కర్మలు చేసేవారి గురించి. మరి అసలు కర్మలు చెయ్యని వారు ఎవరు అంటే వీరు జ్ఞానులు. కర్మ చేసినా చెయ్యకపోయినా ఫలితం ఒక్కటే అనే విషయాన్ని తెలుసుకుని తానే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమని, ఈ జగత్తంతా తనలోనే ఉన్నదని భావిస్తాడు. ఎవరైతే పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకున్నారో వారు కూడా పరబ్రహ్మ స్వరూపులే. బ్రహ్మవిద్ బ్రహ్మోవ భవతి అంటోంది బృహదారణ్యకోపనిషత్తు. వారికి కూడా చావు పుట్టుకలుండవు. పుట్టుక అంటూ ఉంటే చావు ఉంటుంది. పుట్టుక ఉండాలంటే కర్మలు చెయ్యాలి. కర్మలు చెయ్యని వారు, ఏ కోరికలు లేకుండా కర్మ చేసేవారు అంటే నిష్కామ్య కర్ములు. వీరికి పాపపుణ్యాలుండవు. అందుచేత జన్మరాహిత్యం కలుగుతుంది. జన్మంటూ లేదు కాబట్టి మరణం ఉండదు. ఈ విధంగా తన భక్తులకు మోక్షం ప్రసాదించి వారికి మృత్యువు లేకుండా చేసేది ఆ పరమేశ్వరి. అందుకే ఆమె మృత్యుమదని అని పిలువబడుతోంది. చావు కన్నా చనిపోతాము అన్న భయం చాలా చెడ్డది. అటువంటి భ్రమలో భయపడుతున్న వారు, తరచూ ఏదో ఒక గండంతో బాధలు పడేవారు, అనారోగ్యంతో వైద్యం చేయించుకుంటున్నవారు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నవారు ఈ నామజపం చేయడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. ప్రశాంతంగా ఉండగలరు. ఈ నామం చెప్పేటప్పుడు మృత్యుమతన్యై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 182వ నామం నిష్క్రియ. నిష్క్రియ అనగా చేయవలసిన, చేయకూడని క్రియలు లేనిది అని అర్థము. సామాన్యంగా మనకు 2 రకాల క్రియలుంటాయి. 1 చేయవలసిన పనులు, 2 చేయకూడని పనులు. లేని వాటిని పొందడం కోసం చేసే పనులు మనకు ఉంటాయి. ఈ ప్రపంచమంతా తనలోంచి వచ్చినప్పుడు ఆ అమ్మవారు ప్రత్యేకంగా పొందాల్సినవి ఉండవు. కాబట్టి ఆమె నిష్క్రియ. అలాగే ఉన్న వాటిని రక్షించుకోవడం కోసం కూడా మనం కొన్ని పనులు చేస్తాము. తన నుండి వేరైతే రక్షించుకోవలసిన అవసరం ఉంటుంది. కానీ తన నుండే వచ్చి తన యందే ఉండి తనలోనే లీనమయ్యే విధంగా సమస్త వస్తుజాలంలో ఈ సృష్టి ఉంటే ఇంకా అమ్మవారు రక్షించుకోవలసినవి ఏముంటాయి? అందు పనులు చేయాల్సిన అవసరం ఏముంటుంది? కాబట్టి అమ్మవారు నిష్క్రియ. కానీ
కర్మభూమిలో పుట్టిన జీవుడు తప్పక కొన్ని కర్మలను ఆచరించాలి. తన కర్తవ్యం నిర్వహించకపోవడం కూడా దోషమే అవుతుంది. అయితే అది ఫలాపేక్ష లేకుండా, ఎటువంటి భేదభావము లేకుండా ఆచరించాలి. అంతా అమ్మవారి ఆజ్ఞే అని భావించి చేయాలి. దాని ఫలితం ఏదైనా అది దైవానుగ్రహంగానే భావించాలి. చేయవలసిన పనులు, చేయకూడని పనులు, ధర్మబద్ధమైన అర్ధ కామ మోక్ష సాధనాలు చేయదగినవి. అధర్మబద్ధమైన పనులు చేయకూడదు. ఒక పని చెప్పుకోగలము అంటే అది న్యాయంగా చేస్తున్నాము అని అర్థము. ఒక పని చెప్పుకోవడానికి భయపడినా, సిగ్గుపడినా అది చేయకూడని తప్పు అని అర్థము. మనది కాని దానిని దక్కించుకోవడానికి చేసే ప్రయత్నాలు అధర్మం. మనకు సొంతమైనవి కాపాడుకోవాలి అనుకోవడం న్యాయం. అమ్మవారి భక్తులు కానీ, ఏ దైవారాధన చేస్తున్న భక్తులు కానీ, వాళ్ళు నిరంతరము దైవధ్యాసలో ఉంటూ ధర్మ మార్గంలో నడిస్తే ఆ తల్లి వారిని కర్మబంధాల నుండి విముక్తి కలిగించే మార్గాన్ని చూపిస్తుంది. అమ్మవారు ఏ క్రియలు లేనిది అని ఈ నామానికి అర్థం. ఏ విధమగు క్రియలు లేనిది శ్రీమాత అని అర్థము. శుద్ధ చైతన్యముగా శ్రీమాత నిష్క్రియ. ఆమెకు నిర్వర్తించవలసిన కర్తవ్యములు లేవు, చేయవలసినవి లేవు, చేయకూడనివి లేవు. చేయవలసినవి ఉన్నప్పుడే చేయకూడనివి కూడా ఉండును. అవి ద్వంద్వములు. వీనినే విధి నిషేధ క్రియలందురు. అనగా చేయవలసినవి, చేయకూడనివి. శ్రీమాతకు కారణము లేదు, కర్తృత్వము లేదు. సృష్టి ఆమె నుండి ఏర్పడిన ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల ఆధారముగా ఏర్పడుచున్నది. ఆమె నుండి ఏర్పడిన వాణి నుండి కర్తృత్వము, కారణములేర్పడుచున్నవి. అందువలన ఆమె నిష్క్రియ, నిష్కారణ. ఇది సున్నితము, సూక్ష్మము అయిన అవగాహన. ఉదాహరణలతో దీనిని అవగాహన చేసుకొనవచ్చును. మొదటగా మంచి గంధము ఉన్న చోట సువాసన వ్యాపించుచుండును. గంధము వ్యాపింపజేయు కార్యముండదు. తానుండటయే గాని సువాసనలు వ్యాపింపజేయు కార్యము తనకు లేదు. రెండోది అయస్కాంతమున్నది. పరిసరమందలి ఇనుప ముక్కలు దాని వలన, దాని సాన్నిధ్యమున అయస్కాంతీకరణము చెందుచుండును. కానీ అయస్కాంతము అయస్కాంతీకరణము చేయవలనని ప్రయత్నము చేయదు. ఆ కర్తృత్వము అయస్కాంతమునకు లేదు. మూడవది, దీపపు కాంతిలో జీవలు కార్యక్రమములు నిర్వర్తింతురు. కొందరు సత్కార్యములను చేయుదురు, కొందరు దుష్కార్యములను చేయుదురు. పై విధమగు కార్యములకు దీపపు కాంతి కారణము కాదు. దీపమున్న చోట చేరి లలితా సహస్రనామ పారాయణ చేయవచ్చును, మద్యపానము చేయవచ్చును. ఈ వైవిధ్యములకు దీపము కారణము కాదు. దీపము ఉండుట తప్ప ఏమీయూ చేయుటలేదు. నాలుగవది, శ్రీమాత మనలో చైతన్యము వలె ఉన్నది. చైతన్యమాధారముగానే జీవులు తమ తమ కార్యక్రమములను నిర్వర్తించుకొనుచున్నారు. కార్యముల వైవిధ్యముతో శ్రీమాతకు సంబంధము లేదు. ఉదయముననే మేల్కాంచిన జీవులు చైతన్యవంతులు అగుచున్నారు. అటుపైన వారి వారి స్వభావముల నుండి వారి వారి క్రియలు, కారణములు ఏర్పడుచున్నవి. చైతన్యము లేనిదే స్వభావములకు ఆధారము లేదు. కార్యకారణములు స్వభావమునకు సంబంధించినవే కాని వారి యందలి చైతన్యమునకు సంబంధించినవి కావు. సృష్టి నిర్మాణము ఎందులకు జరుగుచున్నది అని పరికిస్తే జీవులు కోరుకొనుట వలన జరుగుచున్నది. జీవులు అసంపూర్ణులు, పరిపూర్ణతకై ప్రయత్నించుచుందురు. జ్ఞానము అజ్ఞానముతో కూడిన కార్యములు చేయుచు, అనుభవమును గండించుచు పరిణామము చెందుతూ ఉంటారు. వారి కోరిక మేరకు ప్రకృతి పురుషులు సృష్టి నిర్మాణమునకు తమ సాన్నిధ్యమునందించుచున్నారు. వారికి కర్తృత్వము లేదు. వారుండుట వలన సమష్ట సృష్టి ఏర్పడి వృద్ధి చెంది అంతమగుచుండును. ఇంతలో కొందరు జీవులు పరిపూర్ణులగుదురు. మిగిలిన వారి కొరకు మరలా సృష్టి ఏర్పాటు గావింపబడును. ఇట్లు అనంత కోట్ల జీవులు తరించుటకు అనంతముగా సృష్టి ఏర్పడుట, సృష్టి చెందుట, లయమగుట జరుగుచున్నది. ఈ మొత్తమునకు శ్రీమాత వెండితెర వంటిది. విధించిన క్రియలు ఏవీ లేనటువంటిది శ్రీదేవి. నిషేధించబడిన క్రియలు కూడా లేనటువంటిది. ఆ పరమేశ్వరికి నిషేధాలు ఏవీ లేవు. అన్నింటికీ ఆమె కర్త.
అసలు క్రియ అంటే ఏమిటి అని గమనిస్తే తనకు లేని దాన్ని సంపాదించడానికి గాని, తనకున్న దానిని వదిలించుకోవటానికి గాని చేసే ప్రయత్నమే క్రియ అనబడుతుంది. చేయవలసినవి, చేయకూడనివి అన్నీ క్రియలే. పరమేశ్వరికి ఇటువంటి క్రియలు ఏవీ లేవు. దేవికి అసలు అవయవాలే లేవు. క్రియలన్నీ అవయవాల ద్వారా చేసేవే. దేవి నిరవయవ కాబట్టి క్రియలు ఉండవు. అందరికీ అన్నింటినీ ఇచ్చేది ఆ పరమేశ్వరి. అన్నీ ఆమె దగ్గరే ఉన్నాయి కాబట్టి ఆమె దేన్ని సంపాదించుకునే పని లేదు. అలాగే అన్నింటికీ ఆమె కారణం. అందుచేత దేన్ని వదిలించుకోవలసిన పని లేదు. అందుచేతనే ఆమె నిష్క్రియ అనబడుతోంది. ఈ నామస్మరణ యొక్క మహిమ ఇందులోనే ఉంది. ఈ నామస్మరణ వల్ల ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు తెలుసుకునే వివేకం పెరుగుతుంది. ప్రతి చిన్నదానికి కోపం తెచ్చుకోవడం తగ్గుతుంది. క్షమాగుణం పెరుగుతుంది. అప్పులు ఉన్నవారు, బాధ్యతలు ఎక్కువగా ఉన్నవారు ప్రతిరోజు ఈ నామజపం చేయడం వల్ల రుణబాధలు తీరుతాయి. ఈ నామం చెప్పేటప్పుడు నిష్క్రియాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 183వ నామం నిష్పరిగ్రహ. నిష్పరిగ్రహ అనగా స్వీకరణ, పరిజనాదులు లేనిది అని అర్థము. పరిగ్రహము అంటే స్వీకరించడం, పరివారం, భార్య మొదలైన అర్థాలున్నాయి. ఏవైనా కోరికలు ఉంటే వాటిని తీర్చుకోవడం కోసం అందు కావలసిన ధనాన్ని గాని, సంపదను గాని, పరిజనాన్ని గాని ఏర్పరుచుకోవడంలో ఆర్జించడం, అర్థించడం లేదా ఎవరైనా ఇచ్చినప్పుడు స్వీకరించడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కోరికలు, అవసరాలు అమ్మవారికి ఉండవు. కాబట్టి బయటి నుండి అమ్మవారు గ్రహించేవి ఏవీ ఉండవు. అందువలన అమ్మవారు నిష్పరిగ్రహ అని చెప్పబడింది. ఈ గ్రహ అంటే పట్టుకోవడం, పరిగ్రహ అంటే గట్టిగా పట్టుకోవడం. మనస్సుకి అంటి గట్టిగా మనలను పట్టి ఉండే మొండి పట్టుదల, అభిప్రాయాలు, దృక్పథాలు, తరహాలు బిగుసుకుపోవడాలే మానసికంగా మన అసలైన పరిజనాలు. అమ్మవారికి ఇవి ఉండవు. కాబట్టి మన మనస్సుకి అంటి ఉండే వీటి ముడులను సడలించి మనల్ని సరిదిద్దుతుంది. ఈ నామాన్ని జపిస్తే స్వీకరణ, పరిజనాదులు లేనిది అని ఈ నామానికి అర్థమును తెలుసుకోగలుగుతాము. నీరాగా అనే నామం మొదలు ఈ నిష్పరిగ్రహ అంటే 156వ నామం నుండి 183వ నామం వరకు ఉన్న నామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఉండకూడని లక్షణం అమ్మవారికి లేదని చెప్పడం, ఆ దుర్లక్షణం మనలో ఉంటే దాన్ని పోగొడుతుందని చెప్పడం జరిగినట్లు తేలిగ్గా గ్రహించవచ్చు. పరిగ్రహమను గుణము లేనిది శ్రీమాత అని అర్థము. పరిపూర్ణులకేమి కావాలి అని పరికిస్తే గ్రహించుటకేమియూ లేనిది శ్రీమాత అని తెలుస్తుంది. ఇచ్చుట, పుచ్చుకొనుట కర్మల రూపమున జీవులను నిర్విరామముగా ఆడించుచుండును. పరిపూర్ణుడు కానివాడు గ్రహించును, పుచ్చుకొనును. పుచ్చుకొనువాడున్నప్పుడు ఇచ్చువాడు ఉండును. ప్రతి జీవి యందు ఇచ్చుట, పుచ్చుకొనుట జరుగుచూ ఉంటుంది. కుండ నిండుగా నీరున్నప్పుడు ఆ కుండ ఇక నీరు పుచ్చుకొనదు. లోటు లేని చోట పుచ్చుకొనుట ఉండదు. జీవుల యందు అపరిపూర్ణత ఉండటం చేత పుచ్చుకొను భావం ఏర్పడుతుంది. పుచ్చుకొనుటకు కోరిక కలుగును. సృష్టి ధర్మములను పరిశీలించినచో పుచ్చుకొనుట నేర్చినచో పరిపూర్ణత పొందలేమని, ఇచ్చుట నేర్చినచో పరిపూర్ణత దిశగా సాగుదమని తెలియును. ఇచ్చుచుండుట వలననే సూర్యుడు సూర్యమండలమునకు అధిపతి అయి ఉన్నాడు. అన్ని గ్రహములు అతని చుట్టూనూ తిరుగుచునున్నవి. పుచ్చుకొనుట వలన చంద్రుడు భూమి చుట్టూ తిరుగుచున్నాడు. చంద్రుని వలె మానవ మనస్సులు కూడా పదార్థమయమైన విషయములను కోరుచూ తిరుగాడుతూ ఉంటాయి. మనసు ప్రధానముగా కాక బుద్ధి ప్రధానముగా జీవించినచో బుధుని వలె సూర్యుని చుట్టూనూ తిరగవచ్చును. దీనినే యజ్ఞార్థ జీవనమందురు. అట్టి జీవనము గావించి యోగులు అపరిగ్రహమను దీక్షను పూనుకుంటారు. ఈ దీక్షను ఆచరించుట వలన శ్రీమాత వలె శాశ్వత పరిపూర్ణులై ఉండగలరు. పరిగ్రహము లేనిది. పరిగ్రహము అంటే పట్టుకొనుట, స్వీకారము, పుచ్చుకొనుట, ధనము, అలంకారము, కానుక, భార్య,
పరిజనము, పరివారము, ఉపకరణము అని అర్థం చెబుతోంది. సూర్యరాయాంధ్ర నిఘంటువు. పరిగ్రహము లేనిది ఆ పరమేశ్వరి అనగా సంసార బంధనాలు లేనిది, దాసదాసీజనము లేనిది, ధన ధాన్యాదులు లేనిది, అలంకారాలు లేనిది, దేనిని ఎవరి నుంచి తీసుకొనిది ఆ దేవి. అందరికీ అన్నీ ఇచ్చేది ఆమె. దేవీ భాగవతంలో మణిద్వీపంలో దేవిని వర్ణిస్తూ యస్వాస్తు పార్శ్వభాగేతు నిధీతౌ శంఖ పద్మకౌ నవరత్న మహానద్యాస్తదా వై కాంచన స్రవ. దేవి ప్రక్కన శంఖము, పద్మము మొదలైన నవనిధులు ఉన్నాయి. అక్కడి నదులలో బంగారము, రతనాలు ప్రవహిస్తుంటాయి అని చెప్పబడింది. అంటే అంతులేని ధనరాశులు, ధన ధాన్యాలు ఆమె దగ్గరే ఉన్నాయి. ఇంకా ఇతరుల నుంచి తీసుకోవలసిన అవసరం ఏముంది జగన్మాతకు? ఈ శరీరమే శాశ్వతము అనుకునే అజ్ఞానులు ధన ధాన్యాదులతో భోగభాగ్యాలను అనుభవించాలనుకుంటారు. అందుకే ధనం సంపాదించడానికి నానా అవస్థ పడుతుంటారు. ఈ శరీరం శాశ్వతం కాదు అని తెలిసినప్పుడు ధన ధాన్యాల అవసరం లేదు. పరమేశ్వరి నిరాకార కాబట్టి ఆమెకు భోగభాగ్యాలుండవు, సుఖ దుఃఖాలుండవు. అవన్నీ కర్మానుసారము ఆమె జీవులకు పంచుతుంది. అందుచేతనే ఆమె నిష్పరిగ్రహ అనబడుతున్నది. ఆయా దుర్లక్షణాలు లేదా దోషాలున్నవారు ఆ దోష నివారణార్థం చెప్పబడిన నామాన్ని సంపుటి చేసి అంటే నమస్కారపూర్వకమైన మంత్రంగా చేసి జపించి ఫలితాన్ని పొందవచ్చును. ఈ నామం చెప్పేటప్పుడు నిష్పరిగ్రహాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 184వ నామం నిస్తుల. నిస్తుల అనగా సాటిలేనిది అని అర్థము. ఏ విధంగా ఏ విషయంలో చూసినా అమ్మవారితో తులతూగేవారు లేరు. తాను ఎవ్వరినీ తూకం వెయ్యదు కాబట్టి అమ్మవారితో తూకం తూగగలవారు ఎవ్వరూ ఉండరు అనేది రహస్యార్థము. ఈ గుణం మనం అలవరుచుకోవాలి. ప్రతి వారికి మార్కులు వేసి వారి సత్తాను నిర్ణయించడానికి ప్రయత్నిస్తాము. దీన్నే తూకం తుయ్యడం అంటారు. ఇంకొకరి సత్తా గురించి మనకు అనవసరం. అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి మన అర్హతను పెంచుకోవడమే మన సాధనగా తెలుసుకోవాలి. సాటిలేనిది అని ఈ నామానికి అర్థం. ఆస్తిలోనూ, అందంలోనూ, హోదాలోనూ ఇంకొకరిని తక్కువ చేసి చూడటం అనేది మహాపాపం. అలాగే తమ కన్నా ఉన్నత స్థాయి వారిని చూసి తనను తాను తక్కువ చేసుకోవడం కూడా పాపమే అవుతుంది. ఈరోజు నీ స్థితికి నీ యొక్క పాప పుణ్యములే కారణం. మంచి ఆలోచన, మంచి కర్మలు, దాన ధర్మాలు ఇవన్నీ మళ్ళీ జన్మలో ఉత్తమ గతిని కలిగిస్తుంది. అలా మంచి జీవితం గడుపుతూ అహంకారంతో ప్రవర్తిస్తే ఆ పుణ్యం త్వరగా నశించిపోతుంది. తాము ఉత్తమ గతిలో ఉన్నారు అంటే దైవానుగ్రహం, దైవబలం, పుణ్యం వారికి తోడుగా ఉన్నది అని గ్రహించి మరింతగా పుణ్యకార్యాలు చేస్తే వారి స్థాయి అధికమవుతుంది. అలాగే తమకు కలిగినది కొద్దిగా ఉన్నా దాంతో సంతృప్తి చెందడం సంస్కారం. ఉన్నంతలోనే ఒకరికి సహాయపడే ధర్మగుణం ఉన్నవారిలా ఉండాలి. అప్పు లేనివాడు, ఆరోగ్యంగా ఉన్నవారు ఎవరికీ రుణపడలేదు అని అర్థం. అనారోగ్యంకి మొదటి కారణం ఆలోచన. ప్రశాంతంగా ఎవరి అర్హతలను వారు తెలుసుకొని జీవిస్తే ఎలాంటి బాధలు ఉండవు. అన్ని సమస్యలు అహంకారంతో, అసూయతో మొదలవుతాయి. వాటికి దూరంగా ఉంచితే మనకు మన సంతోషం ఎప్పుడూ దగ్గరగా ఉంటుంది. ఆ తల్లి ఎవరినీ భేదభావంతో చూడదు. ఆమెను చేరుకునే మార్గంలో భక్తి, నమ్మకమే ప్రధానం. ఇవి నీ దగ్గర ఉంటే నీవు ఆ తల్లి అనుగ్రహం పొందిన సంపన్నుడవుతావు. ఈ నిస్తులా నామం నుండి సమానాధిక వర్జిత అనే నామం వరకు గల 15 నామాలు పంచదశాక్షరి మహోవిద్యోపాసనకు సంబంధించినవి. ఈ 15 నామాలను ప్రతిదినం స్మరిస్తూ జపిస్తూ దుఃఖాలను పోగొట్టుకొని సుఖప్రదమైన జీవితాన్ని పొందవచ్చును. సాటిలేనిది శ్రీమాత అని అర్థము. శ్రీమాతతో సాటి అయిన వారెవరూ లేరు. ఆమెకామెయే సాటి. ఆమెతో సరితూగుట ఎవ్వరికినీ సాధ్యం కాదు. తూకమునకే తుల. మరి ఒకటేదియు సృష్టిలో ఆమెతో తూకమునకు సరిపోదు. అందువలన ఆమె నిస్తుల.
పోల్చి చూడవలెనన్నచో చైతన్యము అవసరము. పోల్చి చూచుట ఎరుక ఉన్నప్పుడు కదా ఎరుకగల ఇద్దరిని పోల్చవచ్చును. ఎవరి ఎరుక ఎక్కువ ఎవరి ఎరుక తక్కువ తేల్చవచ్చును. కానీ ఎరుకతో ఎవరిని పోల్చగలరు? ఇద్దరి యందు ఎరుక శ్రీమాతయే. అందరి యందు ఆమెయే ఎరుకగా ఉన్నది. ఆమె మొత్తం సృష్టికి ఎరుక. సృష్టియందలి అన్నియూ ఆమె ఎరుకతో నిండి ఉన్నప్పుడు వాటిని ఆమెతో సరిపోల్చుట సాధ్యమయ్యే విషయము కాదు. సముద్రమందలి అలలను ఒకదానితో మరి ఒక దానిని పోల్చవచ్చును, కానీ సముద్రముతో అలలను పోల్చలేము. ఎంత పెద్ద అల అయినను సముద్రముతో పోల్చుట అపహాస్యము. అట్లే శ్రీమాతతో ఎవరినైనా పోల్చినచో అది పరిహాసమే. ఆమె జగత్ చైతన్య స్వరూపిణి. భక్త పరాధీన అగుటయే తన భక్తులను ఉద్ధరించుటకు లీలాప్రాయముగా పరమ భక్తికి పరమ ప్రేమకు సరితూగుచుండును. ఆమెయే శ్రీకృష్ణుని రూపమున అవతరించినది. కృష్ణమూలము శ్రీలలిత. అతడు జగత్ చైతన్య స్వరూపుడు. అతనిని తనకున్న ఐశ్వర్యముతో సత్యభామ తూకము వేయ పూనినది. సృష్టి ఐశ్వర్యమైన శ్రీకృష్ణుని సృష్టియందు అల్పములైన ఐశ్వర్యములతో తూకము వేయ పూనుట వలన సత్యభామాదేవి అపహాస్యమునకు గురి అయినది. కానీ పరమ భక్తికి పరమ ప్రేమకు తాను లోబడుదునని తెలియచేయుటకు రుక్మిణి ప్రార్థించియుంచిన తులసిదళముతో అతడు సరితూగి అనుగ్రహించెను. సంకల్పించినచో శ్రీమాత అనువంత కూడా ఉండును. స్వయమునకు మహత్తును మించి ఉండును. అది ఆమె లీల. నిస్తుల ఉపమానము లేనటువంటిది, సాటిలేనిది. త్రిపురోపనిషత్తులో హేతు దృష్టాంత వర్జితేతి. హేతు దృష్టాంతములు లేనిది. తనతో సమానమైన ఇతర వస్తువులు ఏవీ లేనిది. సృష్టి ఆదిలో పరబ్రహ్మ ఒక్కటే ఉండేది. దానితో సమానమైన వారు కానీ దానికన్నా అధికులు కానీ వేరెవరూ లేరు అని ఉపనిషత్తుల యందు చెప్పబడింది. కాబట్టి పరమాత్మతో సమానమైన వారెవరూ లేరు. అందుచేతనే పరమేశ్వరి నిస్తులా అనబడుచున్నది. ఉండటము లేకపోవటము అనే ధర్మాలు కనిపించే వస్తువులకే కానీ కనిపించని వస్తువులకు కాదు. పరబ్రహ్మ దృష్టికి గోచరము కాని పదార్థము. కేనోపనిషత్తులో న చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి నో మనః. ఆత్మ ఉన్న చోటికి కన్నుగాని వాక్కుగాని మనసుగాని పోలేవు. యత్రానేన న ప్రాణితి ఏన ప్రాణః ప్రణీయతే తదేవ బ్రహ్మత్వం విద్ధి వేదం యదిదముపాసతే. ఆత్మను ఊపిరి చేత వాసన చూడలేము. ముక్కుకు వాసన చూసే శక్తిని కలిగించేది ఆ ఆత్మే. ఈ రకంగా ఆత్మ దృశ్య వస్తువు కాదు. అందుచేత దానితో సమానమైన వస్తువు ఏదీ లేదు. అందుకనే పరమేశ్వరి నిస్తులా అని చెప్పబడింది. ఈ నామజపం వల్ల దుఃఖం దూరమవుతుంది. కుటుంబ కలహాలు అపోహలు తొలగిపోతాయి. పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుని తల్లిదండ్రులు నిస్తులా నామం నుండి సమానాధిక వర్జిత నామం వరకు నిత్యం జపించడం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ నామం చెప్పేటప్పుడు నిస్తులాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 185వ నామం నీల చికుర. నీల చికుర అనగా చిక్కని చక్కని నల్లని ముంగురులు కలది అని అర్థము. చికురము అంటే ముంగురులు అని అర్థము. అమ్మవారి ముందు సహజ స్వభావ సిద్ధంగానే తుమ్మెద రెక్కల నల్లదనం, వంకరదనం, నునుపుదనం, చిక్కదనం, చక్కదనం కలిగి ఉంటాయట. ఈ విషయం సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు అరాళై స్వాభావ్యాదలికలబస శ్రీ బిరలకై అన్న 45వ శ్లోకంలో వర్ణిస్తారు. సామాన్య స్త్రీలు నుదురు పై భాగాన తలపై ఉండే వెంట్రుకలను వేళ్లకు ఉంగరాలలాగా చుట్టలు చుట్టి కణతలకు నుదురుపైగా అతికించుకొని సౌందర్యాన్ని పెంపొందింప చేసుకోవాలని అనుకుంటారు. అమ్మవారికి అలాంటివేవీ అవసరం లేకుండా సహజంగానే ముంగురులు అలా ఉన్నాయి. ఆడవాళ్లకు ముంగురులు అలా ఉండడం సౌభాగ్య వృద్ధిని సూచిస్తుంది. చిదగ్నికుండం నుండి అమ్మవారు ఉద్భవించినప్పుడు ఒక్కో దేవత ఒక్కో ఆకారంగా మారి ఆ తల్లి రూపుదాల్చినది అని మొదటి నామ వివరణలో చెప్పుకున్నాము. ఆ విధంగా చూస్తే ఆ తల్లి కురులు యమధర్మరాజుకి సంకేతం. ఆమె కేశములు యముడి నుండి వచ్చినవే. కురులు సౌందర్యానికి ముఖ్యమైన కారణం.
ప్రతి ఒక్కరూ సౌందర్యానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. కురులు అభిమానానికి, అహంకారానికి కూడా సంకేతం. అందుకే భగవంతుడి దగ్గర తల నీలాలు సమర్పిస్తారు. దానికి అర్థం, నేను మనస్సుని, బుద్ధిని భక్తితో నింపుకొని అహంకారాన్ని విడిచి శరణాగతిని కోరుతున్నాను అని అర్థము. అలాగే సన్యాస ధర్మంలోని వారు కేశములు ముందుగా తొలగిస్తారు. దేహాభిమానం, అహంకారం, మమకారం విడిచి దైవం పట్ల విధేయుడవై ధర్మానికే కట్టుబడతాను అని చెప్పడం. జీవుల యొక్క స్వభావ గుణం వారి వెంట్రుకలను ఆశ్రయించి ఉంటుంది. అందుకే తెలియని వారి నుండి సవరం తెచ్చి పెట్టుకోకూడదు. ఇంట్లో వారి వెంట్రుకలు కానీ, తెలిసిన వారివి కానీ సవరం చుట్టించుకోవాలి కానీ సవరం ఎప్పుడూ తెలియని వ్యక్తి నుండి కొనకూడదు. కేశములు ఆరోగ్యాన్ని సూచిస్తుంది, బుద్ధిని సూచిస్తుంది, మెదడుకి రక్షణగా ఉంటుంది. పండితులు కేశములు తొలగించిన శిఖ ఉంచుకుంటారు. ఆ ప్రాంతంలో చిన్న మెదడు ఉంటుంది. ఆ ప్రాంతం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే రక్షణ కోసం శిఖని ఉంచుతారు. అమ్మవారు సహజ సౌందర్య రాశి. ఆ తల్లికి అహంకార మమకారాలు ఉండదు. కనుక ఆమె కేశాలకు ఈ అహంకారానికి గుర్తు అన్న పదం వర్తించదు. అటువంటి లక్షణాలు అన్ని మానవులకు ఉంటుంది. చక్కని, చిక్కని, నల్లని ముంగురులు కలది అని ఈ నామానికి అర్థం. నీలమగు శిరోజములు కలది శ్రీమాత అని అర్థము. శిరోజములు అనగా శిరస్సు నుండి మొలుచు వెంట్రుకలు. శ్రీమాత శిరస్సుపై నుండి ఉద్భవించినవి. అవి సహజముగా నీలకాంతి కలిగినవి. నలుపు నీలమగుటచే నల్లగా గోచరించును. కృష్ణ అనగా నలుపు నీలమే. కృష్ణ అనునది శ్రీ లలితా నామములలోనొకటి. నలుపు నీలకాంతియే. ఇతర రంగులన్నిటికీ ఆధారము. తెలుపు వర్ణము కూడా ఆ నీలము నుండియే పుట్టినది. తెలుపు నుండి మరలా 7 కాంతులు పుట్టును. అజ్ఞానులకు ముదురు నీలము నలుపు వలె గోచరించును. జ్ఞానులకు నలుపు వలె గోచరించునదంతయు ముదురు నీలముగా గోచరించును. ఇది యథార్థము. శ్రీకృష్ణుడు అజ్ఞానులకు నలుపుగాను, జ్ఞానులకు ముదురు నీలకాంతిగాను గోచరించును. ముదురు చీకటి కావల ఉన్నది వెలుగు. తమసః పరస్తాత్. అది ఏ సమస్తమునకు ఆధారమైనది. అందుండియే దితి అను నలుపు, అదితి అను తెలుపు, వాని సమ్మిశ్రమములుగా ఇతరములగు వర్ణములు ఏర్పడును. ఈ పై తెలిపిన ముదురు నీలకాంతి శ్రీమాత శిరోజములతో పోల్చబడినది. అందుండి అన్ని వర్ణములుగాను ఆమెయే దిగివచ్చును. సూర్య చంద్రాత్మకమగు కాంతి ఆమె నుండి దిగిరాగా అందుండి ఎరుపు, నీలము, పసుపు కాంతులను అమ్మవారి ముఖములుగా వర్ణించు మరియొక సంప్రదాయం ఉన్నది. శ్రీమాతను గాయత్రిగా ధ్యానించునప్పుడు ఈ వర్ణములను పఠింతురు. ముక్త అంటే చంద్రకాంతి ముఖము. విద్రుమ ఎరుపు కాంతి ముఖము. హేమ పసుపు కాంతి ముఖము. నీల ఆకాశ నీల కాంతి ముఖము. ధవళ సూర్యకాంతి ముఖము. ఛాయ ముదురు నీలము ఆధారమగు కాంతి. శ్రీమాత శిరోజములు సర్వోత్కృష్టములు. అట్లే శిరోజములు కూడాను. వానిని పట్టి పీడించు వారికి నాశము తప్పదు. నీలాశ్చికుర కుంతలా యస్యాః సా. నీలములైన వెంట్రుకలు కలిగినటువంటిది. చికురములు అంటే ముంగురులు. సాముద్రిక శాస్త్రంలో తల వెంట్రుకలు సౌందర్యకారకాలు. మానవుడి యొక్క యవ్వనాన్ని సూచిస్తాయి. పరమేశ్వరి నిత్య యవ్వన సంపన్న. ఎప్పుడూ నిండు యవ్వనంతోనే ఉంటుంది. సదా షోడాసవర్ణియాం. కాబట్టి తల వెంట్రుకలు ఎప్పుడూ నల్లగానే ఉంటాయి. తెల్ల వెంట్రుకలు ముసలితనానికి గుర్తు. సప్తశతిలో ఆమె యొక్క కురులు యామ్యేచ భవన్ కేసా, యముని యొక్క తేజస్సుచే వచ్చినాయి అని చెబుతోంది. మంత్ర సాధనలో ఉన్నవారు, మంత్రోపదేశం తీసుకొని సాధన మొదలుపెట్టిన వారు ఈ నామజపం చేసి వారి సాధన మొదలు పెడితే వారికి త్వరగా మంత్రసిద్ధి లభిస్తుంది. అమ్మవారి కేశములు యమధర్మరాజుకి ప్రతిరూపం కనుక ఈ నామజపం వల్ల యమధర్మరాజు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అకాల మృత్యువాత పడరు. ఈ నామం చెప్పేటప్పుడు నీల చికురాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 186వ నామం నిరపాయ. నిరపాయ అనగా అపాయములు లేనిది అని అర్థము. తన సంతతిని అపాయాల నుండి కాపాడే జగజ్జనని అమ్మవారు. మనకు కలిగిన అపాయాలు, ప్రమాదాలే తెలుస్తాయి గాని తొలగిన అపాయాలు, ప్రమాదాలు తెలియవు.
అమ్మవారు వెనుక ఉండి తన సంతతిని రక్షించుకుంటూనే ఉంటుంది. ఆవిడకు అపాయాలు ప్రమాదాలు ఉండవు. అమ్మవారిలాగానే నిండు ప్రేమ కలిగిన వారికి కూడా అవి ఉండవు. అపాయము అంటే ఎడబాటు అని అర్థం ఉంది. అమ్మవారికి అయ్యవారితో ఎప్పుడూ ఎడబాటు ఉండదు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటూ ప్రకృతిం పురుషం చైవ విద్య నాది ఉభావపి గీతలో చెప్పబడింది. అమ్మవారు నిత్య సుమంగళి. అయ్యవారు విషం తిన్నా అమ్మవారి మాంగళ్య బలం ఏ అపాయము వాటిల్లకుండా చేసింది. మానసికంగానే కాదు, భౌతికంగా కూడా. ఒకళ్ళ శరీరాల్లో ఒకళ్ళు ఇమిడిపోయిన అర్ధనారీశ్వరులు, వాళ్లకు ఎడబాటు ఎందుకు వస్తుంది? ఇక ఈ నిరపాయ అనే పదం తల్లిదండ్రులకు వర్తిస్తుంది. వారు ఎవరైనా, ఏ స్థాయి వారు అయినా తమకు ఉన్నంతలో కన్నా ఎక్కువగానే తమ సంతానాన్ని పోషిస్తూ, రక్షిస్తూ, ఎటువంటి అపాయము లేకుండా కాపాడుకుంటూ ఉంటారు. వారి ప్రేమలో స్వార్థం ఉండదు, త్యాగం తప్ప. పిల్లల రక్షణ, పోషణ విషయంలో ఇరువురికి సమాన బాధ్యతతో ఉంటారు. లోకనాథుడు, లోకపావని ఎలా అయితే జీవులను, సృష్టిని రక్షిస్తుంటారో అలాగే కుటుంబాన్ని, పిల్లలను తల్లిదండ్రులు రక్షిస్తూ ఉంటారు. వీరికి ఎడబాటు కలిగితే కుటుంబం, పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. అమ్మవారిని ఆశ్రయించి సదా శరణు వేడుకున్న వారికి ఆ తల్లి ఆ కుటుంబంలో ఎడబాటు లేకుండా రక్షిస్తుంది. ఈ నామానికి క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును. 1. ఏ అపాయము లేనిది. 2. అయ్యవారితో ఎడబాటు లేనిది. అపాయము లేనిది శ్రీదేవి అని అర్థము. సర్వమును శ్రీమాత అధీనమున ఉండుట వలన ఆమె ఎట్టి అపాయమును ఎరుగదు. అపాయము ఎవరికి ఉంటుంది అంటే తన స్వాధీనము కానిది ఒకటి ఉన్నప్పుడు. తనకు స్వాధీనము కానిది తనకు ఎదురు తిరగవచ్చును. జ్ఞానము, అజ్ఞానము కూడా ఆమె స్వాధీనమునే ఉన్నవి. అట్టి శ్రీమాతకు అపాయము ఇంక ఎలా ఉంటుంది? జ్ఞానులు అప్పుడప్పుడు అహంకరించుటచే సృష్టియందు అపాయము వాటిల్లుతుంది. వానిని ఇంద్రుడు, త్రిమూర్తులు ఆదిగా గల దేవతలు నివారిస్తారు. వారి వశము కానిచో శ్రీమాత నివారిస్తుంది. అట్లే అజ్ఞానులు అహంకరించి లోకములందు అనిశ్చిత ఏర్పరిచినప్పుడు కూడా శ్రీమాత అట్టి అపాయములను పరిష్కరిస్తుంది. సృష్టియందు ఏ అపాయమునైనను నిర్వర్తించు సమర్థురాలు శ్రీమాత. అపాయములు 2 విధములుగా కలుగవచ్చును. బయట నుండి, లోపల నుండి అపాయము ఏర్పడతాయి. బయట జనించినా కూడా లోపల జయించని వారి నుంచి అపాయములకు గురి అవుతారు. అట్టివారే హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, రావణ, కుంభకర్ణులు. వారు తమ లోపల జయించకపోవుట వలన అపాయమునకు గురి అయ్యారు. అహంకారము, చిత్తము, ఇంద్రియానీకములను జయించిన యోగులు ఎట్టి అపాయమునకు గురికారు. అగస్త్యుడు, వశిష్ఠుడు, గౌతముడు, సనక సనందనాథులు, నారదుడు అట్టివారు. లోపల జయించినను బయటి నుండి అపాయములు రావచ్చును. శ్రీరాముని జీవితము దానికి తార్కాణము. అట్లే యుధిష్ఠిరుని జీవితము కూడా లోపల జయించుటచే వారు అపాయములకు గురి అయినా కూడా ఆ అపాయములు పరిష్కరింపబడినవి. భక్తులకు ఈ నామం ఒక సందేశమిస్తోంది. అంతరంగ విజయము నిజమగు విజయమని, బహిరంగ విజయము నిజమగు విజయము కాదని, అంతరంగ విజయము ద్వారా నిరపాయ స్థితిని పొందవచ్చని, శ్రీమాత ఆరాధనము అంతరంగ విజయమునకే ఉద్దేశింపబడవలెనని సందేశము. అంతర్ముఖ సమారాధ్య రాబోవు నామమున ఈ విషయము ప్రస్తావనకు వస్తుంది. అపాయము లేనిది. అపాయము అనేది అనేక రకాలుగా కలుగుతుంది. విద్యాపాయము, ధనాపాయము, ఆరోగ్యాపాయము, ప్రాణాపాయము మొదలైనవి. ఈ అపాయాలు దేహమున్న వారికే గాని లేని వారికి కాదు. పూర్వజన్మ కర్మ ఫలితాన్ని బట్టి దేహము, ఇంద్రియాలు అన్నీ ఏర్పడతాయి. పరమేశ్వరికి జన్మే లేదు, కర్మ అంతకన్నా లేదు. మరి అలాంటి దేవికి శరీరం ఎలా ఏర్పడుతుంది? శరీరం లేకపోతే అపాయం ఎలా వస్తుంది? కాబట్టి ఆ దేవికి ఏ విధమైన అపాయమూ లేదు. తన భక్తులకు వచ్చిన ఆపదలను ఆ పరమేశ్వరే పోగొడుతుంది. అలాంటి దేవికి అపాయం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఆమె నిరపాయ అనబడుతుంది. ఈ నామాన్ని లలితా సహస్రనామాలతో సంపుటీకరణ చేసి 108 రోజులు నిత్యము సూర్యోదయము కంటే ముందు
బ్రాహ్మీ ముహూర్తంలో పారాయణం చేయడం వలన దాంపత్య బలం గట్టిపడుతుంది. ఒకవేళ భర్త గాని భార్య గాని నడవడి సరిగా లేనట్లయితే పై విధంగా పారాయణం చేయడం వలన వారు మారి అన్యోన్యంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఎడబాటులుండకుండా కూడా అమ్మవారు రక్షిస్తుంది. ఈ నామం చెప్పేటప్పుడు నిరపాయాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 187వ నామం నిరత్యయ. నిరత్యయ అనగా అతిక్రమింప వీలు లేనిది అని అర్థము. అమ్మవారు సర్వాంతర్యామిని కాబట్టి ఎవ్వరూ ఎక్కడా రహస్యంగా అతిక్రమించి ప్రవర్తించలేరు. ఒకవేళ ప్రవర్తించినా ప్రతిఫలంగా శిక్షింపబడక తప్పదు. వాయువు అంతటి వాడు తన ధర్మాన్ని నిర్వర్తించకపోతే ఈ మహారాజ్ఞి ఏం శిక్ష విధిస్తుందో అని వీస్తూ ఉంటాడుట. అలాగే సూర్యుడు, అగ్ని మొదలైన వారందరూ కూడా వారికి కేటాయించిన విధులు నిర్వహిస్తూనే ఉంటారుట. ఇది తైత్తీరీయంలో చెప్పబడింది. అత్యయము అనే పదానికి వినాశము లేదా అంతము అనే అర్థం కూడా ఉంది. విశ్వంలో అంతమే కాదు, అంతరం కూడా లేనిది అమ్మవారు. నిరంతరత్వం అనే నేపథ్యం మీద ఏకాంతరత్వం అనే లక్షణం కలది అని ఈ నామానికి అర్థంగా కూడా చెప్పుకోవచ్చును. ఈ విశ్వం శూన్యం నుండి వచ్చింది. అక్కడ ఆ శూన్యం అంటే మాయ. మాయ ఉంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమను కలిగించేది. అట్టి మాయ పేరే మహాశక్తి, ఆదిశక్తి. ఓం అనే ప్రణవ శబ్దంగా ఏర్పడి ఈ సృష్టి మొత్తం ఆ శబ్దం నుండే ఏర్పడింది. ఇంకా కొంత భాగం వరకు ఆమె ఉండటం, కొంత శూన్యంగా ఉండటం అనేది ఎక్కడ ఉంది? శూన్యం కూడా అమ్మవారే. అయితే ఆమె లేనిది కానిది ఎక్కడ ఉంది? సృష్టిలోనే కాకుండా సృష్టి లేని మాయలో కూడా నిండి ఉన్న శక్తి అమ్మవారు. ఆ తల్లిని అతిక్రమించడం ఎవ్వరికీ సాధ్యపడదు. చేసే పనులు ఎవరికీ తెలియకుండా చేస్తున్నాము అనుకుంటారు. ఎన్నో పనులు నియమాలను అతిక్రమించి చేస్తుంటారు. ఎవరు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా దైవం దృష్టి నుండి తప్పించుకోలేరు. దైవం నుండే కాదు, నీ అంతరాత్మ నుండి కూడా తప్పించుకోలేరు. చిత్రగుప్త, చిత్రమైన ఆత్మ గుప్తంగా దాగి ఉంటుంది. దీని పని కర్మను లిఖించడం. నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ క్రియ ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఆత్మరూపంలో ఉన్న పరమాత్మకు తెలియకుండా ఉండదు. అందువల్ల భక్తిగా ఒక చిన్న నమస్కారం చేసిన ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఒక చిన్న తప్పు ఆలోచనతో చేసిన శిక్ష పడుతుంది. దేనికైనా ఫలితం అనుభవించక తప్పదు. ఈ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును. 1. అతిక్రమింప వీలు లేనిది. 2. నిరంతరత్వం అనే నేపథ్యం మీద ఏకాంతరత్వం అనే లక్షణం కలది. అతిక్రమించని తత్వం కలది శ్రీదేవి అని అర్థము. అతిక్రమణ వలననే అపాయము కలుగును. తనకవసరమగు విషయమును గ్రహించుట కాక అన్ని విషయముల యందు వ్రేలు ఉంచుట, అసంబంధిత విషయములలో చొరబడుట, తమ కర్తవ్యములను విస్మరించుట, ఇతరులకు ఇబ్బంది కలిగించుట వలన దోషము సంక్రమిస్తుంది. జీవితమంతా కర్తవ్య నిర్వహణమునకే అని తెలిసి దానిని నిర్వర్తించుకొనుట కొరకే భావము, భాష, చేత అని తెలియవలెను. అప్పుడు 3 లోకముల యందు కూడా అతిక్రమణము లేక జీవించటానికి వీలవుతుంది. వ్యర్థ భావము, భాషణములు వ్యర్థమగు చేష్టలకు దారితీస్తుంది. కర్తవ్య కర్మ నిర్వర్తించుట, ఇతర సమయములలో మౌనం ఆచరించటం భక్తుల కర్తవ్యము. మౌనము అంటే మాట్లాడకుండా ఉండటం కాదు, మననము వలన ఏర్పడునది మౌనము. వారే మునులు. నిత్యము మనన ఉంటూ తన వంతు కర్తవ్యమును ఆచరించువాడు కృతకృత్యుడు అవుతాడు. మననము ప్రధానము. కర్తవ్యమునకు పూర్వము అనంతరము మననమే సాగించినచో క్రమముగా అతిక్రమణము లేని స్వభావము ఏర్పడును. మననమందున్న ముని బుద్ధిలోకమున ఉండును. కావున కర్తవ్యములు కూడా సులభముగా గ్రహించును. మననము ఈ విధంగా నిరతిక్రమణ స్థితి అందు ఉంచుతుంది. అట్టి మననము లేనివాడు మనోలోకములో ఉండటం వలన కర్తవ్యము విషయములో పొరబడతాడు. కేవలము మనస్సుతో నిర్ణయించువాడు తన స్వభావమునకు లోబడి ఉంటాడు కనుక విచక్షత విషయంలో స్పష్టత ఉండదు. ఇట్టివారు తమ శక్తిపై ఆధారపడినవారు. మనోబలము కన్నా దైవబలము గొప్పది.
దైవస్మరణము వలన దైవబలము బుద్ధిని ప్రచోదనము చేయటం వలన బుద్ధిబలము తోడై మనస్సు సరియగు నిర్ణయములు చేయగలుగుతుంది. అవతారమూర్తియగు పరశురాముడు, మహత్తర శక్తి సంపన్నులైన దుర్వాస, విశ్వామిత్రులు వారి నుండి అతిక్రమణము తొంగి చూసినప్పుడల్లా మరుక్షణము తపస్సులోకి వెళ్ళడానికి కారణం ఇదే. మననము వలనే నిరతిక్రమణ సాధ్యము. అత్యయము అంటే అతిక్రమించుట, లేకపోవుట, ముగియుట, నాశనము, అపాయము, శిక్ష, దండము అని అర్థం చెబుతోంది సూర్యరాయాంధ్ర నిఘంటువు. ఈ అత్యయములు ఏవీ లేనిది ఆ పరమేశ్వరి. ఆ దేవి సర్వవ్యాపి, అంతటా తానే ఉన్నది. కాబట్టి ఆమెను అతిక్రమించటానికి వీలు కాదు. ఈ సృష్టిలో అన్నిటి యొక్క ఉత్పత్తికి కారణం ఆ దేవియే. అందుచేత ఆమె యొక్క ఆజ్ఞను అతిక్రమించేవారు ఉండరు. పరబ్రహ్మ ఉన్నాడు కాబట్టే ఇంద్రాది దిక్పాలకులు గతి తప్పకుండా వారి పనులు వారు చేస్తున్నారు. సూర్యుడు ఎండను కాస్తున్నాడు, చంద్రుడు చల్లదనాన్ని ఇస్తున్నాడు, గాలి వీస్తున్నది. పరమేశ్వరుని ఆజ్ఞను ఎవరూ అతిక్రమించరు. అందుచేతనే దేవి నిరత్యయ అనబడింది. ఈ నామాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉన్నట్లయితే ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనేటటువంటి జ్ఞానం లభిస్తుంది. ఈ నామం చెప్పేటప్పుడు నిరత్యయాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 188వ నామం దుర్లభ. దుర్లభ అనగా పొందశక్యము కానిది అని అర్థము. మనోవాక్కులకు, మనస్సుకు గోచరము కానిది, మన ప్రవచనాలకు, నిర్వచనాలకు లొంగేది కాదు. నాయమాత్మా ప్రవచనేన లభ్యః. అసలు అమ్మవారి మీద భక్తి ఏర్పడడానికి ఆవిడ అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహం కలిగిన ఎన్నో జన్మలకు ఎంతో సాధన చేసిన తరువాత గాని అమ్మవారి దర్శన భాగ్యం పొందలేము. ఇది జన్మ జన్మల సుకృత ఫలంగా తెలుసుకోవాలి. చూసి తీరవలసిన, చూడశక్యము కాని విశ్వరూపం ఎలాంటిదో అమ్మవారు అలాంటిది. సుదుర్దర్శమిదం రూపం అని గీతలో చెప్పబడింది. సమీపించడం అంత సులభ సాధ్యం కానిది అమ్మవారు. అమ్మవారు అంతా తానై నిండి ఉంటుంది, అందరిలోనూ ఉంటుంది. కానీ ఆమెకు తెలుసుకోవడం అనేది సాధ్యం కాదు. ఇలా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము అంటే అది ఆ తల్లి అనుమతితోనే జరుగుతుంది. ఆ జగన్మాతని ఉపాసించే వాళ్ళు, తల్లి నిన్ను తెలుసుకునే జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని కోరుకోవాలి. ఆ ఒక్క మాటలో సృష్టి రహస్యం, బ్రహ్మజ్ఞానం మొత్తం కోరుకున్నట్టే. జగన్మాతను తెలుసుకోవడం అంటే ఆధ్యాత్మిక సాధనలో సఫలమై సహస్రారంలో పరమాత్మలో ఐక్యమైనట్టు. అట్టి స్థితిలో కూడా ఆ తల్లిని గురించి పూర్తిగా తెలుసుకోలేరు. తెలుసుకున్న వారికి మరలా జన్మ అనేది ఉండదు. ఈ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును. 1 పొందశక్యము కానిది, 2 చూసి తీరవలసి చూడశక్యము కానిది, 3 సమీపించటం సులభ సాధ్యం కానిది, లభింపశక్యము కానిది శ్రీమాత అని అర్థము. శ్రీమాత లభించుట అనగా దర్శన, స్పర్శన, సంభాషణాదులు ఆమెతో జరుగుట. ఎవ్వరూ కూడా సాధించే విషయము కాదు. ఎటువంటి సాధనల చేత కూడా ఆమె సాధ్యపడదు, అసాధ్యురాలు. ఆమెకై ఆమె అనుగ్రహింపవలెను కాని తానుగా ఎవ్వరూ ఆమెను పొందలేరు. శ్రీమాత లభ్యమగుటకు చేయు ప్రయత్నములు అన్నీ కూడా అహంకారపూరితములే కదా. అహంకారమున్నప్పుడే ప్రయత్నముండును. అది తామసికము కానీ, రాజసికము కానీ, సాత్వికము కానీ అయి ఉండును. సాత్విక అహంకారములకు కూడా ఆమె లభించుట అసాధ్యము. ఆల్చిప్పలో ముత్యపు చినుకుపడుట ఆల్చిప్ప వశమున లేదు. సూర్యోదయపు వేళ మబ్బులు అడ్డు రావచ్చును. వేచియుండుటయే కమలము పని. సాత్వికమగు సాధనయే భక్తుల కర్తవ్యము. సిద్ధి వారి అధీనంలో లేదు. పై విధముగానే సమస్త కార్యముల నిర్వర్తనమునకు, అవి సిద్ధించుటకు నడుమ తెలియనిదొకటి ఉన్నది. పరీక్షలు రాసినను ఫలితములకై వేచి ఉండాలి కదా అందరము. మృష్ణాన్న భోజనము ఎదురుగా ఉన్నను భుజించుటకు వీలుపడని సన్నివేశములను దైనందిక జీవితంలో చూస్తూనే ఉంటాము. సంపదలు ఉన్నా కూడా సుఖపడాలి అన్న నియమము లేదు. ఆరోగ్యం ఉన్నా కూడా ఆయుర్దాయము మన చేతిలో లేదు. ఇలా అన్ని విషయములలో కూడా దుర్లభత్వం గోచరిస్తూ ఉంటుంది.
దైనందిన జీవితమంతా కూడా ప్రాప్తాప్రాప్తములుగా నడుస్తూ ఉంటుంది. లభించుట లభింపకపోవుట జీవుల అధీనంలో లేదు. ఎంత స్వాధీనులమనుకున్నా కూడా జీవులు పరాధీనులే. శ్రీమాత అనుగ్రహమే ప్రాప్తమునకు కారణము. జీవునకు కావలసినవి లభించినప్పుడల్లా ఇందువలన లభించినవి అనుకొనుట ఒక తెలివి. ఆ తెలివి సత్యము కాదు. ఇందువలన అందువలన అని భావించు వారికి ఎందువలనో తెలియని సన్నివేశములు ఏర్పడతాయి. తనకు లభించినవి దైవమిచ్చినవని భావించుచు సంతుష్టి పడుట నిజమగు భక్తుల లక్షణము. అట్టివారు కర్తవ్య నిర్వహణమున శ్రద్ధ వహిస్తారు. లభించుట లభింపకపోవుట దైవమునకే వదిలివేస్తారు. లభించినా కూడా లభింపకపోయినా కూడా దైవానుగ్రహముగా భావిస్తారు. ఎవరికి ఏమి లభిస్తుందో ఎప్పుడు లభిస్తుందో ఎవరికీ తెలియదు. ఆ సమస్తమును శ్రీమాత అధీనంలో ఉంటుంది. ఆమె అనుగ్రహము తెలియుట దుర్లభము. దుర్లభ యోగినామప్య సాధ్యత్వాత్. యోగులకు కూడా సాధ్యము కానిది, అసాధ్యురాలు, ఏమాత్రమూ సాధ్యము కానిది, అవాజ్ఞానస గోచరమైనది అనగా వాక్కు చేత గాని మనసు చేత గాని ఏ ఇతర ఇంద్రియముల చేత గాని గోచరము కానిది పరబ్రహ్మ స్వరూపాన్ని మాటల ద్వారా కనిపెట్టలేము, చెవుల ద్వారా వినలేము, కంటి ద్వారా చూడలేము, మనసుతో గుర్తించలేము. అందుచేతనే ఆమె దుర్లభ అనబడుతోంది. దేవీ నామాలలో ఎంతో శక్తివంతమైనది, ఎన్నిటికో పరిహార మంత్రంగా పనిచేసే నామం ఇది. దిక్కు తెలియని కష్టంలో ఉన్నవారు, వివాహం కుదరని వారు, సంతానలోపం ఉన్నవారు, గ్రహ దోషాలు ఉన్నవారు, పరీక్షల్లో సఫలీకృతం కానివారు, కష్టమైన పనిలో ఉన్నవారు, ఏదైనా సందేహంగా ఉన్న పనిలో ఉన్నవారు, ఎంతకీ అప్పులు తీరని వారు, ఏదైనా కోర్టు తగాదాలు గొడవలు కేసులు ఉన్నవారు, భార్యాభర్తల అన్యోన్యతకు ఉపాధి కోసం ప్రయత్నించేవాళ్ళు, ఇలాంటి ఎన్నో సమస్యలకు ఈ నామజపం ఔషధంలాగా పనిచేస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం దుర్లభాయై నమః అని జపం చేయాలి. ఈ నామాన్ని సంపుటీకరణ చేసి లలితా సహస్రనామం పూర్తిగా చదవాలి. ఇలా 41 రోజులు నియమంగా చేస్తే ఎటువంటి సమస్య అయినా తొలగిపోతుంది. జీవితంలో అనుకోని గొప్ప మార్పు జరుగుతుంది. ఈ నామం చెప్పేటప్పుడు దుర్లభాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 189వ నామం దుర్గమ. దుర్గమ అనగా గమింప శక్యము కానిది అని అర్థము. గమము అంటే ప్రయాణము లేదా త్రోవ, మార్గము, దాటడము అని అర్థాలున్నాయి. కాబట్టి మనం దాటలేనిది మన త్రోవకు లేదా మార్గమునకు, మన పద్ధతులకు అందునది కాదు అని అర్థాలు వస్తాయి. గీతలో మమ మాయా దురత్యయ అన్నదానికి ఏమీ అర్థము, ఈ దుర్గమ అన్న నామానికి కూడా అదే అర్థం. పెద్ద కోటలాగా, దుర్గంలాగా తన వారిని కాపాడుతుంది కాబట్టి దుర్గమ. తన భక్తులకు కంచుకోటలాగా ఉండి కాపాడుతుంది. ఆ తల్లి గురించి తెలుసుకోవడం అసాధ్యం. ఎవరైనా తెలుసుకుంటున్నారు అంటే అది ఆమె ఆజ్ఞతోనే సాధ్యమవుతుంది. వసిన్యాది దేవతలకు తన గురించి తానే వారి నోట పలికింది కనుక ఆ రహస్యనామాన్ని తెలుసుకునే అవకాశం ఈ నామాల ద్వారా సాధనా విధానం తెలుసుకుంటున్నాము. అయితే ఆ తల్లి భేదభావం లేకుండా అందరికీ తెలుసుకునే అవకాశం ఇచ్చినా అందరూ తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఆ ఆసక్తి వారిలో కలగాలి అంటే జన్మ జన్మల పుణ్యం ఉండాలి. వారి కర్మ వాళ్లకు తెలుసుకొని సాధన చేసే అవకాశం ఇవ్వదు. పొరపాటుగా ఎక్కడైనా దేవీ భాగవతం విని ఉన్నా అది పూర్వజన్మ పుణ్యం అనుకోవాలి. లేక ఎవరికైనా మనస్ఫూర్తిగా సహాయం చేసి ఉన్నా సత్కర్మలతో ధర్మబద్ధమైన జీవితం గడుపుతున్న వారికి ఆ తల్లి గురించి తెలుసుకునే అవకాశాలు లభిస్తాయి. అలా ఎందరో సాధన మొదలు పెడితే అందరిలో కొందరు, ఆ కొందరిలో కూడా ఒక్కరు మటుకే ఆ తల్లిని యథార్థంగా తెలుసుకొని ఆ పరంజ్యోతిలో లీనమవుతారు. అంతా ఆ జగన్మాత నిండి ఉన్నప్పుడు ఆ తల్లిని తెలుసుకోవడం ఎందుకు అంత కష్టం అనుకోవచ్చు మనం. ఒక ఉదాహరణకి బ్రహ్మదేవుడు ప్రతి
యొక్క సృష్టికి ఒక స్థానం నిర్ణయించారు. ఏది ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అని నిర్ణయించారు. సృష్టి కార్యం తనకు ఆ తల్లి అప్పగించారు కనుక, అయితే అన్నిటికీ స్థానం నిర్ణయించిన బ్రహ్మదేవుడు శాంతిని ఎక్కడ దాచాలి, ఎక్కడ పెట్టినా దాన్ని సులభంగా పొందే మార్గాన్ని తెలుసుకుంటారు మానవులు. అంత సులభంగా తెలుసుకుంటే జీవిత పరమార్థం ఏముంటుంది అని ఆలోచించి ఆ శాంతిని మనిషిలోనే దాచి ఉంచారు. అంతటా వెతకగల మేధస్సు ఉన్న జీవుడు తనలో తాను శోధించడు. అలా తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తే అదే సాధన. శాంతి అంటే అమ్మవారు. ఆమెను తెలుసుకోవడానికి అలా ప్రయత్నం చేయడం అంటే నియంత్రణ అనేది మనసుకి రావాలి. అది చాలా కష్టమైన సాధన. అప్పుడే సాధ్యం. అందుకే ఆ తల్లి దుర్గమ. తెలుసుకొనుట సులభంగా సాధ్యం కానిది అని అర్థం. క్రింద అర్థాలు కూడా ఈ నామానికి చెప్పుకోవచ్చును. 1. లౌకిక జీవుల పద్ధతులకు, నడవడికకు, అనుసరించే మార్గాలకు అందునది కాదు. 2. పెద్ద దుర్గం వలె ఉండి తన భక్తులను కాపాడునది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. దాటశక్యము కానిది శ్రీమాత అని భావము. దుర్గమనగా కోట. దుర్గము అనుటలో ఛేదింపలేనిది, దాటిపోలేనిదని అర్థములు తెలియును. గమము అనగా సాగుట, దుర్గమము అనగా సాగిపోవుటకు వీలు లేనిది. శ్రీమాత సంకల్పము లేనిచో అనగా అనుగ్రహం లేనిచో సృష్టియందు ఏ జీవి కూడా సాగిపోలేదు. అవరోధములు ఏర్పడుతాయి. జీవితమున అవరోధము ఏర్పడుటకు కారణము దుర్గ అనుగ్రహం లేకపోవుటయే. ఇట్టి వారికి అడుగడుగునా చిక్కులు వస్తూనే ఉంటాయి. ప్రతి చిన్న విషయంలో అవరోధము, అంతరాయము ఏర్పడతాయి. ఎప్పటికప్పుడు బంధములే కలుగుతూ ఉంటాయి. కారణము దుర్గమత్వమే. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అని ప్రార్థించుటయే పరిష్కారము. జీవిత గమనమున దుర్గమత్వము సహింపరాని వేదనను కలిగిస్తుంది. అట్టి వారికి దుర్గారాధనమే శరణ్యము. దానికే దుర్గా సప్తశతి. అది ఏ దుర్గా సప్తశ్లోకి. శ్రీమాతను భక్తి ప్రపత్తులతో ఆరాధించు వారికి దుర్గమ విషయములు కూడా సుగమము అవుతాయి. కేవలం సుగమము అవటమే కాదు, పైనము శోభాయమానమై కీర్తివంతము కూడా అవుతుంది. శ్రీమాత దుర్గముడు అను రాక్షసుని వధించింది అనగా మనము దాటరాని అవరోధములు ఏర్పరచు రాక్షస ప్రజ్ఞ ఒకటి ఉన్నది. ఆ ప్రజ్ఞను హరించుటకు దుర్గారాధనమే ఉపాయమని అర్థము. దుర్గా సూక్తము, దుర్గా సప్తశతి, దుర్గా సప్తశ్లోకి, లలితా సహస్రనామమందలి ఈ 80వ శ్లోకము దుర్లభత్వమును దుర్గమత్వమును నివారించగలవు. పొందశక్యము కానిది. సామాన్య మానవులకు ఆ దేవి దర్శనము సాయుజ్యము, దుర్గమము అంటే పొందటానికి వీలు లేనివి. కానీ నియమనిష్టలతో శరీరాన్ని కృశింపచేసిన వారు, చాంద్రాయణాది వ్రతాలు ఆచరించేవారు, నిష్కామ కర్ములు, జ్ఞానులు, వీరిలో కొందరికి దేవి దర్శనం లభిస్తుంది, కొందరికి సాయుజ్యం లభిస్తుంది. ఇది వారి వారి కర్మఫలాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి పరమేశ్వరి దర్శనం కానీ సాయుజ్యం కానీ రెండూ కష్టమైనవే. అందుకే దేవి దుర్గమా అనబడుతోంది. ఈ నామజపంతో అసాధ్యం అనుకున్న ఏ పని అయినా ఆ తల్లి అనుగ్రహముతో సాధ్యమవుతుంది. ఓం ఐం హ్రీం శ్రీం దుర్గమాయై నమః అని జపించాలి. ప్రతిరోజు 108 సార్లు తక్కువ లేకుండా జపించడం వల్ల ఎటువంటి దౌర్భాగ్య స్థితి నుండి అయినా విముక్తి పొందవచ్చు. ఇది ఎవరికి వారు చేసుకోవడం మంచి ఫలితం ఇస్తుంది. ఈ నామం చెప్పేటప్పుడు దుర్గమాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 190వ నామం దుర్గా. దుర్గా అనగా దుర్గాదేవి. దుర్గముడు అనే రాక్షసుని చంపిన అమ్మవారికి దుర్గా అని పేరు వచ్చింది. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ది నిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.
నా తల్లి దుర్గమ్మ అవతార విశేషమే ఒక మహా అద్భుతం. లోకాలను రక్షించుటకు చిదగ్ని నుండి అవతరించిన అవతారం. రాక్షస సంహారం చేసి తల్లిగా పాలించిన అవతారం. దేవతలు నిత్యం కొలుచుకునే రూపం. ఆమె చండీ, చాముండి, దుర్గా, అంబా, అంబిక, జగజ్జనని, లలిత, పరాభట్టారిక యొక్క విశ్వరూపం దుర్గా అవతారం. బుద్ధిబలం, దేహబలం, ఆయుధ బలం మొదలైన బలాలు ఉండి ఎలాంటి శత్రువులైనా దాటశక్యం కాని వాడైన దుర్గా అనే రాక్షసుని చంపి దేవతలను కాపాడిన అమ్మవారికి దుర్గా పేరు వచ్చింది. లోకాన్ని దుర్గతి నుండి కాపాడటానికి వెలసిన రూపం. దుష్ట సంహారం చేసి లోక కంటకులను సంహరించి లోకశాంతిని కలిగించి ఆమె చేత మరణించిన వారికి కూడా మోక్షాన్ని ప్రసాదించిన తల్లి. మనలోని దుహ్ అనగా చెడ్డ స్వభావమును వెడలగొట్టి దాటశక్యము కాని వానిని దాటించుచు కష్టమైన కార్యములను సానుకూలపడునట్లు చేయు మనలోని శక్తి స్వరూపిణి. సృష్టినే కాదు, త్రిమూర్తులు సైతం కష్టకాలంలో స్మరించే నామం దుర్గావతారం. దుర్గలు మొత్తం నవదుర్గలు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి. ఈ 9 మందిని నవదుర్గలంటారు. వీరంతా ఒక్కటే, కానీ ఇన్ని అవతారాలలో దర్శనమిస్తారు. 9 సంవత్సరాల వయసు గల బాలికగా కుమారి దుర్గా అనే పేరు అమ్మవారికి ఉంది. ఈ దుర్గాదేవి బీజాక్షరం దుమ్. ఈ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును. 1. దుర్గముడనే రాక్షసుని సంహరించినది. 2. దుర్గా అనే రాక్షసుని బారి నుండి దేవతలను రక్షించినది. 3. 9 సంవత్సరాల బాలికగా కుమారి దుర్గా అని పిలువబడునది. 4. మనలోని చెడ్డతనమును వెడలగొట్టి దాటశక్యముగాని వానిని దాటించి కష్టమైన కార్యములను కూడా సానుకూలపడునట్లు చేయు మనలోని శక్తి స్వరూపిణి. దుర్గములు కలది అని అర్థము. దుర్గా నవదుర్గగా ఉంటుంది, అనగా 9 కోటలు కలిగి ఉన్నది. అవియే నవావరణములు. అందుకే 9 సంవత్సరముల వయసు గల కన్యలను దుర్గా అని పిలుతురు. సృష్టికి నవావరణములు కలవు. తత్కారణముగానే సృష్టి గోచరిస్తోంది. మూల ప్రకృతి, అష్టప్రకృతులు కలిపి 9 ప్రకృతులుగా ఉన్నాయి. అష్టప్రకృతులు 9వది అగు మూల ప్రకృతి నుండి ఆరోహణ క్రమం నుంచి అవరోహణ క్రమంగా, అంటే పైనుంచి క్రిందకు వచ్చినట్లుగా గ్రహించాలి. ఇలా పైనుంచి క్రిందకి రావడం అంటే సూక్ష్మము నుండి స్థూలమగుట జరుగును. ఆవిరి నీరగుట, నీరు మంచుగడ్డగా మారటం, ఇలా 8 లోకములు మూల ప్రకృతి నుండి ఏర్పడును. మూల ప్రకృతి తత్వం నుండి ఉద్భవించును. ఈ మొత్తము 9 ప్రకృతులు 9 చైతన్య స్థితులుగా 9 అవస్థలుగా తెలియపరుస్తాయి. ఈ 9 అవస్థలు మాయచే ఏర్పరచబడినవిగా గుర్తించాలి. వీటిని అధిరోహించటానికి దుర్గను ఆరాధించుట సంప్రదాయము. దుమ్ దుర్గాయై నమః అనునది ఈ సందర్భమున ఋషులందించిన మంత్రము. ఈ 9 ఆవరణములలో 8 ఆవరణములు ఇంద్రాది దేవతలకు కూడా భయం కలిగిస్తుంది. ఆవరణలకు మరి ఒక నామము వృత్రము. వృత్రాసురుడు అను రాక్షసుడు ఇంద్రునకు అమితమైన భీతి కలిగించెను. ఆ భీతి నుండి తరించటానికి ఇంద్రుడు నారాయణుని ప్రార్థిస్తాడు. నారాయణుడు అన్నా నారాయణి అన్నా ఒకటే అని మనం బాగా గ్రహించాలి. విష్ణువు అన్నా వైష్ణవి అన్నా కూడా ఒకటే. భయభీతులు కలవారికి దుర్గారాధనము అంజనము లాంటిది. మానవునికి వెలుపల ఉన్న సృష్టి, అందు అతని శరీరము లోపల అందు ఈ 9 ఆవరణలు ఉన్నవి. మానవుడు మూల ప్రకృతి చేత, త్రిగుణముల చేత, పంచభూతముల చేత ఆవరింపబడి ఉన్నాడు. అలాగే సృష్టిలో కూడా ఆవరించి ఉన్నాడు. ఈ ఆవరణములు దాటి తాను ముక్తుడై ఉండడానికి అన్ని ఆవరణములను శ్రీమాతగా దర్శించుట ప్రధానము. ఇలా దర్శించుటయే నిజమైన నవావరణ పూజ. ఎవరైనా కూడా అహంకరించినప్పుడు అది అంతయు అమ్మ విలాసముగా చూడగలిగినప్పుడే నవావరణ పూజ జరిగినట్లు. అజ్ఞానము నుండి పూర్ణ జ్ఞానమునకు సోపానముగా 9 మెట్లు ఉన్నాయి. జీవుల్లో వారి పరిణామమును బట్టి ఈ 9 స్థితులలో ఉంటారు.
వారి ప్రవర్తనలు బట్టి మంచి చెడులను చూడకుండా వారున్న ఆవరణలను దర్శించుట సార్థక్యము కలిగించే సాధన. దీనినే వైష్ణవ సంప్రదాయంలో వాసుదేవోపాసన అంటారు. విద్య అవిద్యలుగా శ్రీమాతయే జీవులను ఆవరించి ఉన్నప్పుడు వానిని జీవుల చేష్టలుగా చూడడం ఒక ఎత్తు, శ్రీమాత ఆ ఆవరణగా చూడడం ఇంకొక ఎత్తు. మార్కండేయ పురాణంలోనూ పాంచరాత్ర లక్ష్మీతంత్రంలోనూ ఈ విధంగా ఉంది. తత్రైవ చ వదిష్యామి దుర్గమాఖ్యం మహాసురం దురాదేవీతి విక్వాతంతన్నే నామ భవిష్యతి. ఆ కాలంలో దుర్గముడు అనే రాక్షసుని సంహరిస్తాను, అందుచేత నాకు దుర్గాదేవి అను నామము ప్రసిద్ధమగుతుంది అని పరమేశ్వరి చెబుతుంది. ఈ దేవి భీమరథి అనే నదీ తీరమందున్నది. దేవీ పురాణంలో దీబలాది భయే దుర్గే తారితా రిపు సంకటే దేవాశ్రుం క్రాదయో యోన తేన దుర్గా ప్రకీర్తిత. ఇంద్రాది దేవతలు శత్రువుల వలన భరించలేని బాధలు పొందినప్పుడు వారి యొక్క భయాన్ని తొలగించేది కాబట్టి దుర్గా అనబడుతుంది. వారణాసి నగరాన్ని బాహువు అనే రాజు పాలించాడు. ఆ రాజు పరమేశ్వరి భక్తుడు. అతడు ఆ దేవిని గురించి ఘోరమైన తపస్సు చేసి దేవి దుర్గా అనే పేరుతో ఆవిర్భవిస్తుంది అని వరం పొందాడు. దేవీ భాగవతంలో సుబాహువు పరమేశ్వరిని మెప్పించి నగరేత్ర త్వయా మాతః స్థాతవ్యం సర్వదా శివే దుర్గా దేవీతి నామ్నా వైత్వం శక్తిరిహ సంస్థిత. ఈ కాశీలో నువ్వు ఎప్పుడూ సదాశివ దుర్గా అనే పేర్లతో ఉండాలి అని కోరాడు. దుర్గముడు అనే రాక్షసుడు పురుషుని వలన మరణం లేకుండా వరం కోరాడు. అందుచేత పరమేశ్వరి స్త్రీరూపంతో అతన్ని సంహరించింది. ఆ రూపమే దుర్గా. దేవీ నవరాత్రులందు కుమారి పూజ చేసేటప్పుడు 9 సంవత్సరాల వయసు గల బాలిక దుర్గా. నవవర్ణా భవే దుర్గా సుభద్రా దశవార్ణికి. ఈ దుర్గాదేవిని పూజించడం వల్ల కష్టమైన పనులన్నీ జరుగుతాయి. దేవీ కవచంలో నవదుర్గలను చెప్పటం జరిగింది. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి కూష్మాండేతి చతుర్దకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టకం, నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తితాః. వీరు వరుసగా శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి మరియు సిద్ధమాత. దసరా 9 రోజుల యందు ఈ రూపాలతో దేవిని అర్చించే ఆచారమున్నది. పవిత్ర కృష్ణానదీ తీరాన విజయవాడలో ఇంద్రకీలాద్రి పైన వెలసిన దేవత కనకదుర్గ. జీవితానికి సరిపడా బాధలు అనుభవిస్తుంటారు కొందరు. అది కర్మ ఫలితం కావచ్చు. ఒకరి మోసానికి బలి కావడం కూడా కర్మ. ఎటువంటి ఆపద కష్టంలో అయినా దాటించగల శక్తివంతమైన తల్లి అవతారం ఒక ధైర్యం దుర్గాదేవి. గ్రహస్థితిని మార్చగల శక్తి ఈ అమ్మవారికి ఉంది. గ్రహ పీడా నివారణకు ప్రతి అష్టమి రోజు అమ్మవారిని పూజించాలి. అలాగే మీ జన్మ నక్షత్రం రోజున దుర్గగుడిలో అర్చన, అభిషేకం, దీపాలు వెలిగించడం చేస్తే ఆ తల్లి అనుగ్రహంతో త్వరగా సమస్య తీరిపోతుంది. ఓం దుం దుర్గాయై నమః. అలాగే ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయై నమః అనే మంత్రాన్ని లలితా సహస్రనామంతో సంపుటీకరణ చేసి శ్లోకం మొత్తం పారాయణం చేయడం అద్భుతమైన ఫలితం ఇస్తుంది. ఇలా కనీసం మండలం రోజులు చేయాలి. ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజు చేయవచ్చు. దుర్గాదేవికి అష్టమి రోజు పూజ విశేషం. ఆదివారం అష్టమి, మంగళవారం అష్టమి రోజు కానీ కలిసి వచ్చినప్పుడు ఇలా సంపుటీకరణ చేసి కుంకుమ పూజ చేసి నిమ్మపండు, పులిహోర నివేదన చేస్తే ఎంత దురదృష్ట పరిస్థితులు అయినా ప్రమాదం నుండి అయినా రక్షించబడతారు. ప్రతి మాసంలో వచ్చే 2 అష్టమి తిథులలో కూడా విశేషంగా ఈ విధంగా సంపుటీకరణ చేసి కుంకుమ పూజ చేసి ఈ మూలమంత్రం జపం, ధ్యానం చేస్తే త్వరగా అమ్మవారి కరుణ లభిస్తుంది. మనసులో నిత్యం ఈ నామజపం చేస్తూ ఉంటే ఆ తల్లి రక్షణ వలయంలాగా రక్షిస్తూ ఉంటుంది. ఈ నామం చెప్పేటప్పుడు
దుర్గాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః.